హాయ్ హలో వెల్కమ్ టు సందేశ్ వరల్డ్ యూట్యూబ్ ఛానల్. అండ్ ఫైనల్లీ ఇవాళ అయితే కొమ్రెల్లి రైడ్ స్టార్ట్ చేసిన అండ్ వెళ్తున్నా. ఇప్పుడు ప్రజెంట్ సికింద్రాబాద్ క్లాక్ టవర్ దగ్గర ఉన్నా. ఇక్కడ నుండి నాకు 82 కిలోమీటర్స్ వస్తుంది, అంటే ఇంటి దగ్గర నుంచి 85. సో ఫైనల్లీ ఇవాళ అయితే రైడ్ స్టార్ట్ చేసేసినాం. ఇంకేమున్నా అని లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళి మాట్లాడుకుందాం. ప్రజెంట్ ఇప్పుడు మనం కార్ఖానాలో ఉన్నాం. ఇది ఇంటికాడ సిమెంట్ రోడ్ మీద దొక్కినప్పుడు మస్తు లైక్ హార్డ్ అనిపించుండే, కానీ డంబర్ మీద రోడ్ మీదకి వచ్చినాక ఎందుకో తెలియదు ఇట్లా సైకిల్ సాఫ్ వెళ్ళిపోతుంది. అంటే మరీ అంత హార్డ్ లేదనమాట, అట్లా అని మరీ టూ మచ్ ఈజీగా కూడా లేదు. కానీ సిమెంట్ రోడ్ మీద దీనికి చాలా డిఫరెన్స్ ఉన్నది, ఎందుకో తెలియదు. మంచిగా వెళ్ళిపోతుంది అన్నమాట సైకిల్. ఇప్పటికీ 9 కిలోమీటర్స్ కంప్లీట్ అయింది. అంటే స్వెట్ ఎందుకు వస్తుందో అర్థమైతే లేదు, ఎందుకంటే బ్యాగ్ కూడా వెనకాల వెయిటే ఉన్నది. అంటే వెయిట్ వేసుకొని ఎప్పుడు ప్రాక్టీస్ చేయలేదు కాబట్టి అసలు ఇంటికాడ ఫస్ట్ 2 కిలోమీటర్స్ ఒప్పగానే ఫస్ట్ ఫుల్ స్వెట్ అయిపోయినా. బ్యాగ్ వెయిట్ వచ్చేసి ఒక 8 kgs సంథింగ్ ఏమో ఉంటుంది. ఫస్ట్ ఇంటికాడ స్టార్ట్ అయినప్పుడు పెద్ద వెయిట్ అనిపించలే, ఇలా తొక్కుతుంటే నమ్మొస్తుంది. ఆగుదామని చూస్తున్నా. ఇంకొక 3 కిలోమీటర్స్ అయితే 3 ఆర్ అంటే 12 కిలోమీటర్స్ కన్నా 15 కిలోమీటర్స్ కన్నా ఆపదామని చూస్తున్నా, కొంచెం వాక్ చేద్దామని. ఎందుకంటే చాలా దమ్ము వస్తుంది, స్వెట్ వస్తుంది. ఎంతైనా ఫస్ట్ రైడ్ కదా, ఎట్లనే ఉంటుంది, అలవాటు అవుతుంది. డౌన్ ఉన్నప్పుడు అయితే మంచిగా అనిపిస్తుంది, ఇలా తొక్కకుండా అని వెళ్ళిపోతుంది సైకిల్. ఇలా చెడాలు వచ్చినప్పుడే అమ్మ ఇది వచ్చేసి మొత్తం మిలిటరీ ఏరియా. రోడ్లు ఎంత నీట్గా ఉన్నాయి. అదే మన గలీలలో పోతే అమ్మ చిల్లర ఉంటుంది, అంత ఈడ చెత్త అన్నీ ఉంటుంది. ఈ రోడ్ మస్తు పీస్ఫుల్ అనిపిస్తుంది. చెడవ చూసిరు కదా ఎట్లున్నదో, మీకు వీడియోలో డౌన్గా అనిపిస్తుండొచ్చు. ఎత్తున్నది అంటే మరీ ఘోరమైన ఎత్తు ఏం కాదు. ఎక్కుతాం. సిగ్నల్ ఉంటుంది. ఏంటంటే ఆర్మీ పర్సన్స్ క్రాస్ అవుతుంటారు అన్నమాట అప్పుడప్పుడు, అందుకే సిగ్నల్ కాడ ఆపుతారు. ఇక్కడ జర డౌన్ ఉంది. అదే డౌన్ ఉంది. ఇప్పుడు మంచిగా వెళ్ళిపోతున్నాను.
12:15 అని చెప్పినా కదా, చాలా దమ్ము వస్తుంది. చూస్తారు కదా ఫేస్ మీద కూడా స్పెక్ట్ ఎట్లుందో. 11 కిలోమీటర్స్కి ఆగిపోయినా. యాక్చువల్గా నేను స్టార్ట్ చేసినప్పుడు కూడా అనుకున్నా ఎవ్రీ 10 కిలోమీటర్స్కి రెస్ట్ తీసుకుందామని, కానీ ఏదో ట్రై చేద్దామని ట్రై చేసిన. కానీ 1 కిలోమీటర్ ఎక్కువనే దొక్కున్నా. ఫుల్ కాలు ఇట్లా సైకిల్ దిగంగానే కాలు ఇట్లా షుగర్ వస్తున్నది. మేబీ అంటే మార్నింగ్ నుండి ఫుడ్ కూడా లేదు. ఐ మీన్ ఇంత పొద్దున ఫుడ్ అంటే 6 అవుతుందా, టైం ఎంత అవుతుందో 6:30 అవుతుంది, లేదు 7 అవుతుంది. నేను ఇంట్లోకి వెళ్ళి 6:20కి ఏమో బయలుదేరినా. నీ వాటర్ అన్నా తాగుదాం. ఇది వచ్చేసి ఎయిర్ ఫోర్స్ ఏరియా చూస్తున్నారు. ఎయిర్ ఫోర్స్ స్టేషన్ ఆఫ్ అకింపేట్. 2 కిలోమీటర్స్ నుంచి నడుచుకుంటూ వస్తున్నా. ఎందుకు అంటే అది మరీ ఎత్తు లేవు రోడ్స్, కానీ ఎందుకు అవ్వట్లేదు కావట్లేదు అన్నట్టున్నది. ఇక అంటే జర కడుపులో ఏదన్నా పడితే కానీ అయ్యేటట్లేదు. కానీ డౌన్ ఉన్నప్పుడు మాత్రం తొక్కుకుంటూ వెళ్ళిపోతున్నా. జర ఈ మీదికి ఉన్నప్పుడే మీది దోసుకుంటూ పోతున్నా. ముంగట్కి వెళ్ళినాక డౌన్ ఉంటుంది, అక్కడ మళ్ళా దొక్కుతారు. ఎండ స్టార్ట్ అయిపోయింది. 8:10 ఏమో అవుతుంది టైం. సూర్యుడు వచ్చిండు, చెమట పుట్టిస్తుండు. టీషర్ట్ అయితే మొత్తం పచ్చి పచ్చిగా అయిపోయింది. ఎండితే నీళ్ళు వెళ్తాయి. ఆ బ్యాగ్ వెయిట్కి, బ్యాగ్ వెయిట్ అని కాదు, మామూలుగా బ్యాగ్ వేసుకుంటూ వస్తుంది స్వెట్. ఎందుకంటే ప్రెషర్ పెట్టి ఒక్కొచ్చు, ఒక్కలేనని కాదు, కాకుంటే ఇంకా చాలా ఉన్నది కదా. ఓకే, ఫస్టే యూజ్ చేయొద్దు అన్నమాట ఎనర్జీ. మెల్లిమెల్లిగా తొక్కుతూ ఉంటాం. జర ఇంక్రీజ్ చేస్తుండాలి. ఒకటేసారి తొక్కితే ఆయనతో కూడా పోలేము. ఎవ్రీ 1 కిలోమీటర్కి కూర్చోవాల్సి వస్తుంది. అట్లా చూద్దాం. జర ముంగట పోయినాక అయితే తొక్కుడు స్టార్ట్ చేస్తాం. సో మళ్ళీ ఏడా అంటే షామీర్పేట్ టెంపుల్ వచ్చేసి షామీర్పేట్ లేక్ అంటారు కదా, అది దేవుని పేరు సమ్ అమ్మవారు టెంపుల్. 3 దేవతలు ఉంటారు. ఆ టెంపుల్కి రీచ్ అవ్వడానికి ఇంకా 14 కిలోమీటర్స్ 13 కిలోమీటర్స్ ఉంది. సో అలా అక్కడ టెంపుల్ దగ్గర కలుసుకున్నాం. ఇక్కడ 1 కిలోమీటర్ నుంచి వస్తున్నా. మస్తు డౌన్ ఉండే. ఆ 1 కిలోమీటర్ డౌన్ ఎట్లా అనిపించింది అంటే, అమ్మ అట్లా ముఖం మీద ఉన్న చెమట మొత్తం వెళ్ళిపోయింది ఆ గాలికి. ఒక రకంగా ఏంటంటే, అమ్మ బైక్ల మీద పోతే ఎట్లా వెళ్ళిపోతాం అట్లా అనిపించింది. జర్ర ముంగట పోతే మళ్ళీ ఎత్తుగడ్డ వస్తుంది.
బ్యాగ్ ఏందో రైట్ షోల్డర్ బాగా గుంతున్నది, అప్ అండ్ డౌన్ అయినట్టున్నది బాగా. లెఫ్ట్ అన్న టైట్. ఇది ఎత్తుగడ్డనే అది 40 అనే బోర్డు క్రాస్ అయినామంటే అలా డౌన్ ఉన్నది. ఎంత దూరం ఉంటుందో తెలియదు. పోవాలి పోవాలి పోతూనే ఉండాలి. మై గాడ్. డౌన్ వచ్చేసింది మళ్ళా. బైక్ రైడర్స్ అట్లాంటి బైక్స్ చూస్తున్నప్పుడు అమ్మ ఎప్పుడు కొంటారా అనిపిస్తుంది. అట్లా పోతే మజా వస్తుంది పోయి. దగ్గర 100 బైక్స్ దాకా ఉంటాయి మొత్తం అన్నీ. లైక్ రాయల్ ఎన్ఫీల్డ్, ట్రియంఫ్, పెద్ద పెద్ద బైక్లే మొత్తం. ఫైనల్గా అయితే ఇదే ఎక్కేసినాం. అంటే ఎక్కి ఛాన్స్ అయిపోయి అవుతుంది, కానీ అందరు బైక్ రైడర్స్ వచ్చినారు కదా, వాళ్ళని చూసుకుంటే అట్లనే మర్చిపోయినా. అండ్ ఇంకోటి ఏంటంటే పక్క బుక్కలు పట్టేసినాయి మొత్తం, ఎందుకో తెలియదు. దానివల్ల అర్ధగంట వేస్ట్ అయిపోయింది అనమాట. అర్ధగంట దాకా సెట్ కాలేదు అది. కింద ఉంగి లేచేసరికి ఫైనల్గా సెట్ అయింది. సో మళ్ళీ స్టార్ట్ అయినా. సో షామీర్పేట్ టెంపుల్ దగ్గర కలుసుకున్నాం. ఎక్కినాక టిఫిన్ చేద్దాం అనుకున్నాం కదా, చేసి చెప్తున్నా. సో ఇక్కడ చేద్దాం ఉంటాం కదా. సో తినంగానే ఏంటంటే అంటే వాక్ చేసినా కానీ సైక్లింగ్ చేసినా కానీ ఏంటంటే తిన్నది ఒంటికి పట్టదు అంటారు. అందుకే ఇక్కడ ఏంటంటే చల్ల గాలి ఉందని చెప్పేసి ఒక 5 నిమిషాలు కూర్చొని స్టార్ట్ అవుదామని కూర్చున్నా. సో మీరు కూడా ఏంటంటే తినగానే ఎక్సర్సైజ్ అలాంటివి ఏం చేయకూడదు. చేస్తే ఒంటికి పట్టదు, తిన్నట్టు కూడా ఉండదు. షామీర్పేట్ లేక్ ఇక్కడ ముంగట్కి వెళ్తే టెంపుల్ అన్నమాట. కింద కనిపిస్తున్న టెంట్లు ఏంటంటే, సో అందరూ వచ్చేసి ఇక్కడ దేవుని దగ్గర బోనం చేసి ఇక్కడ కిందికి వెళ్ళి టెంట్స్ అంటే టెంట్స్ ఆల్రెడీ వేసి ఉంటాయి, రెంట్కి ఇస్తారనమాట. ఒక సంథింగ్ ఏదో అమౌంట్ ఉంటుంది, ఐడియా లేదు నాకు. అమౌంట్ ఇచ్చి అక్కడ అందరు ఏంటంటే ఫ్యామిలీ మెంబర్స్ ఇట్లా ఫ్యామిలీ బస్సెస్లో లైక్ ఆటోస్లో వస్తారు. వచ్చి వండుకొని తిని పోతారు. కొందరు ఏంటంటే ఖాళీ ఇదే గుడికి రావాలని మొక్కుకుంటారు. కొందరు ఏంటంటే కొమరెల్లికి వెళ్ళాలని, అంటే కొమరెల్లికి వెళ్ళాలనుకున్న వాళ్ళు ఏంటంటే ఇక్కడ ఖాళీ మొక్కేసి బోనం చేసేసి కొమరెల్లికి వెళ్ళి చేస్తారు. ఇక ఇక్కడ మొక్కుకున్న వాళ్ళు ఇక్కడ నుంచి ఇక్కడికే అయిపోతుంది అన్నమాట. సో అట్లా ఇక్కడ మేకను కోస్తారు. ఎండా మాత్రం దూరం కొడుతుంది. ఎట్లా అంటే లైక్
ఎవ్రీ 2 కిలోమీటర్స్కి ఇట్లా 10 నిమిషాలు నించుంటున్నా. అసలు నేను అనుకున్నది ఒకటి, అవుతున్నది ఒకటి. ఏంటంటే ఎవ్రీ 10 కిలోమీటర్స్కి ఇట్లా రెస్ట్ తీసుకుందాము అనుకున్నా. ప్రతి 2 కిలోమీటర్స్కి నేను ఇలా నిల్చొని గాలి జర అంటే ఏమంటారు ఆ మేఘాలు అడ్డం వచ్చేసి జర చల్లగా ఏదో అప్పుడు స్టార్ట్ అవుతున్నా. అప్పుడు టైం అంతా వేస్ట్ అవుతుంది. యాక్చువల్లీ నేను అనుకున్న దానికి ఏంటంటే ఈ టైం కల్లా నేను అట్లీస్ట్ ఒక 60 కిలోమీటర్స్ తొక్కుతానేమో అనుకొని వచ్చినాను నేను యాక్చువల్ మార్నింగ్. కానీ సగం కూడా కాలేదన్నమాట. ఇంకా 50 కిలోమీటర్స్ ఉంది. అంటే మనకి ఇంటికాడికి వెళ్ళి 85 అంటే 35 కిలోమీటర్స్ తొక్కినా నేను అంతా చేసి. అండ్ టైం కూడా వచ్చేసి ఇప్పుడు 12 అవుతుంది. 12 అంటే నేను గంటకి 10 కిలోమీటర్స్ అనుకున్నా. ఎంత ఉండాలి యాక్చువల్లీ మార్నింగ్ నుంచి 7కి స్టార్ట్ అయినా అనుకున్నాను. అంటే 6:20 కదా లెక్కలకు రాదు. 7, 8, 9, 10, 11, 12 50 కిలోమీటర్స్ అయిపోవాలి యాక్చువల్లీ ఈ టైంకి. ఇంకా 35 కిలోమీటర్సే అయింది. అంటే ఎండ వల్ల నేను టూ మచ్ అంటే వాటర్ కూడా ఇప్పటికీ 3 లీటర్స్ అయిపోయింది. అంటే 2 లీటర్స్కి 1 లీటర్ బాటిల్ 2 ఖతం అయిపోయినాయి. మీదికి వెళ్ళి ఒక పల్పి ఆరెంజ్ తాగిన. అండ్ ఇంకో బాటిల్ సగం ఉన్నాయి నీళ్ళు. అది కూడా ఇప్పుడు యాక్చువల్లీ ముఖం కడుక్కుందాం అని చెప్పేసి ఆగిన. మీరేందంటే ఈ బ్యాగ్ ఈ బ్యాగ్ పిచ్చి లేపిస్తుంది. నేను క్యారల్ పెట్టించుకుందాం అనుకున్నా కానీ పెట్టుకోలేదు. అంటే నేను ఈ రైడ్కి నేను టెంట్ తీసుకుంటాను నేను అనుకోలేదు. నెక్స్ట్ రైడ్ నుంచి తీసుకొని పోదాము. ఈ రైడ్కి ఏంటంటే అక్కడ పండుకోవడానికి అని కాదు కానీ టాప్ వేసుకొని కింద వండుకోవచ్చు. ఆ కైండ్ ఆఫ్ ప్లేసెస్ ఉంటాడా. కానీ ఎందుకో ఇక తీసుకొని పోవాలనిపించింది. కానీ ఆ టెంటే దగ్గర 5 కేజీస్ దాకా ఉంటుంది. ఇక నా బట్టలు అలా ఏంటంటే పవర్ బ్యాంకులు అవన్నీ కలిపి ఇంకో 3-4 కేజీస్ అవి భుజానికి వేసుకొని దొక్కుతుంటే దూరం దిగుతుంది. బాగా ఎన్నే ఎత్తే బుద్ధి అవుతుంది. ఇంత కోపం వస్తుంది. మార్నింగ్ ఇట్లా పక్కపక్కలు పట్టేసినాయి అని చెప్పినా కదా, అవి కూడా అసలు ఈ వెయిట్ వల్లనే. ఇంకోటి ఏంటంటే సడన్గా ఇంత దూరం దొక్కుతున్నాం కదా. అంటే డైలీ ఇంటికాడ 10 లేదా 15 కిలోమీటర్స్ తొక్కేటోని. ఇప్పుడు సడన్గా 85 కిలోమీటర్స్ అంటే గుడి దాకా 92 ఉంటుంది. ఇప్పుడు చల్లగా అయింది. ముఖం కడుక్కొని వెళ్ళిపోతాం. ఇప్పుడు ఇట్లా చల్లగా చెట్టు కింద కూర్చున్నా. అది ఏంటంటే 2 కిలోమీటర్స్ నుంచి చూస్తున్నా అనమాట తిందామని చెప్పేసి. కానీ ఏం దొరుకుతలేదు తినడానికి. అంటే దారిలో మ్యాంగోస్ పెట్టారు కానీ మ్యాంగోస్ మనకి సిచ్యువేషన్లో సెట్ కాదు. ఎందుకంటే దాన్ని ఎక్కువ వేయాలి, మళ్ళీ పోయడానికి చాకు లేదు. ఒకవేళ చాకు ఉన్నా అని కోసుకొని తింటుంటానికి అందుతుంది. వాటర్ కూడా లేకుండే. సో ఫైనల్ ఏంటంటే జర ముందరికి వస్తుంటే అట్లనే టీ టైం అనిపించింది. సో ఒక ఛాయ్ తీసుకున్నా. ఇంకోటి ఏంటంటే దిల్ పసంద్ తీసుకున్నా. నేను లైఫ్లో నేను ఎక్కువ ఇది తిన. నేను
అంటే నాకు ఇష్టం ఉండదు ఇది. ఒక 4-5 టైమ్స్ తిని ఉంటాను అంతే. ఇప్పుడు ఇది 6th టైమ్ అయ్యి ఉంటుంది అంతే. ఇది సెకండ్, ఎందుకంటే ఆకలి అట్లా అవుతుంది. ఎందుకంటే పొద్దున దోశ తిన్నా అంటే మళ్ళీ ఇప్పటి వరకు ఇప్పుడు ఇది తింటున్నా. అంతవరకు నేను మొత్తం లిక్విడ్ మీదనే ఉండే, వాటరు మధ్యలో ఒకసారి అది పల్పి ఆరెంజ్ తీసుకున్నా. ఇది ఒక అంతే. ఇప్పుడు వచ్చి ఇది రెండోది, ఇది ఒక చాయ్ తాగుతున్నా. చాయ్ జరా చల్ల గాలి వస్తుంది ఇక్కడ. ఒక 5 minutes కూర్చుంటా. అండ్ అట్లనే ఇప్పుడే జస్ట్ అమ్మాయి వాన స్టార్ట్ అవుతా ఉన్నది. చూడు చూపిస్తా, టేబుల్ మీద అన్నీ వాటర్ పడుతున్నాయి, చినుకులు పడతా ఉన్నాయి. చినుకులు పడతా ఉంది. ఒక జోరు అయినా కానీ నేను ఆగాల్సి వస్తుంది మళ్ళా. చూస్తా, వాన పడితే ఆగుతా, లేదంటే వెళ్ళిపోతా. సో ఫైనలీ కొమరెల్లి ఇంకా 31 kilometers ఉంది. ఇంకా 31 kilometers అనుకుంటున్నా కానీ చాలా టైం తీసుకుంటుంది. ఒక 10 kilometers ఒక్కమంటనే. సో ఇప్పుడు చూసిన బోర్డుకి నేను ఇందాక 37 ఉంటే ఇంకా 6 kilometers తొక్కినా అనిపిస్తుంది నాకు. టూ మచ్. ఈ ప్లేస్ నచ్చింది నాకు. అంటే మొత్తం ఓపెన్ ఉన్నది. సో ఇది యాక్చువల్లీ రింగ్ రోడ్. నేను చుండే చల్ల గాలి వస్తుంది. ఏదో 2 photos దిగుదామని అయితే ఆయన నాకు నేను సెల్ఫ్గా ఫోటో తీసుకుంటే మంచిగా వస్తలేదు, కానీ తప్పలేదు. 2-3 photos దిగి ఈ చల్లగాలిని ఆస్వాదించి పోదాం. సో ఫొటోస్ అయితే అయిపోయినది. అండ్ ఇక్కడికి వెళ్ళి వచ్చేసి ఇంకా 26 kilometers ఉంది. 26 kilometers అయితే మన డెస్టినీ రీచ్ అయిపోతాము. సో వాన ఏంటంటే జోరుగా పడతలేదు, అట్లా అని మొత్తం రాకుండా ఉండలేదు. చినుకులు పడుతుంది మొత్తం. అంటే చెట్లు కొంచెం నానంగా ఎంత గ్రీనరీ అయిపోయింది చూడండి. నార్మల్గా వాన పడకుండా వస్తూ ఉంటే ఇంత గ్రీన్గా కనిపించదు అసలు. అంటే ఆకులు పచ్చి అయినా కాబట్టి మస్తు అనిపిస్తుంది అట్లా కనిపిస్తున్నప్పుడు. రియల్గా మీకు అక్కడ సన్ రైజ్ కనిపిస్తుంది కానీ మొత్తం వాన పడుతుంది. ఒక బండి పోతుంటుంది, వీడియోలో కనిపిస్తుందో లేదో. అవి ఇట్లా ఫాగ్ వచ్చినట్టు వస్తుందన్నమాట. వాటర్ అంతా ఇట్లా చిల్లుతున్నది. తొక్కునా కొద్ది అసలు వస్తూనే లేదు డెస్టినేషన్. ఆడ 15 kilometers అని చూపించింది. తొక్కుతున్నా మ్యాప్ చూస్తుంటే అసలు ఇంకా 14 kilometers అని చూపిస్తుంది. ఇక ఇది ఎక్కడ పర్సెంట్ రా ఇక ఒక్కటి అట్టొస్తుంది నాకు. కాళ్ళు ఏం నొప్పి లేస్తలేవు అని దమ్ము వస్తుంది. చీకటి అయ్యేటట్టున్నది. నేను అంత వచ్చింది బ్యాగ్ వల్ల. నేను బ్యాగ్ లేకపోతే జర జల్దీ పోతుంది. అట్లీస్ట్ దర్శనం అయిపోయి మిడ్నైట్ అట్లా స్టార్ట్ అయ్యేటట్టు ఉంటుంది. ఇప్పుడు పోతే నేను దర్శనం గుడి ఓపెన్ ఉంటుందా లేదా నేను పోయేసరికి ఎట్లయినా నాకు తెలిసి ఇప్పుడే 6 అవుతుంది. ఆడికి పోయేసరికి ఇంకో 7-7:30 అవుతుంది. ఆ టైం వరకు గుడి ఓపెన్ ఉంటుందా లేదా తెలియదు. ఒకవేళ బంద్ ఉంటే కనుక మళ్ళీ ఆగి పొద్దున్న దర్శనం చేసుకోవాల్సి వస్తుందా, లేదంటే అక్కడ ఏమైనా ఆప్షన్ ఉంటుందా లైక్ నైట్ దర్శనం చేసుకోవడానికి. అట్లీస్ట్ మనం ఏంటంటే దేవుడు మొత్తం ఏంది లోపల పోయి దేవుని దగ్గర పోవాలంటే లైన్ చాలా ఉంటుంది. సో చెప్పలే దర్శనం అయితే చేసుకోవాలి. చేసుకొని నాకు తెలిసి ఇక
రిటర్న్ అయితే పొద్దున్నే అవుతుంది అనుకుంటా, చూద్దాం. లెట్స్ సీ, వెయిట్ అండ్ వాచ్. సో ఏంటంటే ఇంకొక 100 మీటర్స్లో మన డెస్టినేషన్ వచ్చేస్తుంది. ఫైనలీ చేరుకున్నాం. రోడ్ క్రాస్ చేయాలి, రైట్ తీసుకోవాలన్నమాట. సో ఇది మన ఫైనల్ డెస్టినేషన్. ఈ కమాన్ లోపలికి వెళ్తే, ఈ కమాన్ లోపలికి ఇంకా 5.5 కిలోమీటర్స్ వెళ్ళాలన్నమాట. అంటే ఏంటంటే మీకు ఇంటికాడికి వెళ్ళి చూపించిన మ్యాచ్ ఏంటంటే ఇక్కడికే ఎండ్ అవుతుంది అన్నమాట. తెలియదానా? సో ఏంటంటే ఇక్కడికి ఎండ్ అవుతుంది అన్న మ్యాప్. సో వీడికి వెళ్ళి 5.5 వస్తుంది. అందుకే నేను టైటిల్లో కూడా ఏంటంటే 92 కిలోమీటర్స్ అని పెట్టిన. నాకు తెలిసి 2 కిలోమీటర్లు ఎక్కువ పెట్టిన బై మిస్టేక్ నాకు తెలిసి. సో అట్లా మొత్తం 90 కిలోమీటర్స్ దాకా వస్తుంది అనమాట కొమరల్లి మా ఇంటి దగ్గర నుండి. యా, సో లోపలికి వెళ్ళి మనం దేవుని దగ్గరికి వెళ్ళి కనుక్కోవాలి ఫస్ట్, ఇంకా దర్శనం చేసుకోవచ్చా లేదా. నాకు తెలిసి మ్యాక్సిమం 99%. సో మ్యాక్సిమం ఇప్పుడైతే దర్శనం అయితే నాకు తెలిసి ఛాన్స్ లేదు. ఎందుకంటే టైం వచ్చేసి 7:17 అవుతుంది. అడిగి పోయేసరికి 8 అయితే అవుతుంది మ్యాక్సిమం. ఇంకా కనుక్కుందాం, ట్రై చేద్దాము. అవుతుంది అంటే దర్శనం చేసుకున్నాక వండుకుందాం. ఎప్పుడు మేలుకొస్తే అప్పుడు లేచి వెళ్ళిపోతాను నేను. లేదు ఇక ఇప్పుడు లేదు అంటే ఇక మార్నింగే చూసుకుందాం. ఇక మార్నింగ్ దర్శనం ఎక్కువసేపు ఏం కాదు. ఇవాళ సండే అయితే మార్నింగ్ వచ్చి ఉంటే మనకు లేట్ అవుతుండే. సో మనం ఈ టైం కాబట్టి పబ్లిక్ కూడా ఉండదు అంత ఐడియా లేదు. సో రేపు వీక్ డేస్ కాబట్టి రేపు అయితే ఎక్కువ లైన్ ఉండదు, దర్శనం అయిపోతుంది. అర్ధగంట గంటలు అయిపోతుంది ఈజీగా. ఒక్కొక్కసారి అయితే 10 నిమిషాల్లో కూడా అయిపోయిన రోజులు ఉన్నాయి నేను వచ్చినప్పుడు. సో చూద్దాము ఎంతసేపు పడుతుందో. సో దర్శనం అయిపోగానే ఒక ఏమైనా టిఫిన్ అట్లా చేసేసి చలో హైదరాబాద్. సో గుడికాడ కలుసుకున్నాం ఇక. సో ఫైనల్ ఏంటంటే ఇప్పుడు దర్శనం అవైలబుల్ ఉంటుందంట, చేసుకోవచ్చు అంట. సో ఇప్పుడు ఏంటంటే గుండం దగ్గరికి వెళ్ళి జరా ఇలా ముందుగా చూద్దామని వెళ్తున్నాం. ఎందుకంటే పొద్దున్న నుంచి స్వెట్ ఎంట్రన్స్. సో ఇంట్లోకి వెళ్ళి మనం పోవాలి. యాక్చువల్లీ దర్శనం లైన్ వేరే ఉంటుంది, కానీ మ్యాక్సిమం అందరు ఇళ్ళకెళ్ళే పోతారు. ఇళ్ళకి వెళ్ళిపోతే జల్ది అవుతుంది అని చెప్పేసి. అంటే గుండం ఇది. సో ఇప్పుడు ఇలా మనం ఒక 3 రోజులు మునిగేసి వచ్చి దేవుని దర్శనంకి వెళ్ళిపోదాం. ఫైనల్గా అయితే దర్శనం అయిపోయింది. సో 9కి క్లోజ్ చేస్తా అన్నారు, అందుకే 8:30 అవుతుంది టైము. సో జల్దీ గుండంలో దుంకేసి వచ్చి దర్శనం అయితే చేసేసుకున్నాం. మనం అనుకున్నది అయిపోయింది, ఇంకా క్లోజ్ చేసేసి ఉంటుందేమో అనుకున్నాం. సరే తర్వాత మాట్లాడుకుందాం బయట, ఎందుకంటే ఇక్కడ ఎక్కువసేపు సెల్ ఫోన్ ఉండని కూడా అంట సాగం. హాయ్ గైస్. సో ఫైనల్గా ఏంటంటే మనం కొమరల్లికి సైకిల్ మీద రావాలనుకున్నాము, వచ్చేసినాము. ఇంకోటి దర్శనం చేసుకుందాం అనుకున్నాము, చేసేసినాం. అంటే ఎట్లా అయిపోయిందంటే లైక్ 9 o'clockకి బంద్ చేస్తారంట. సో నేను
యాక్చువల్లీ ఇక్కడ 8:15 వరకు ఉన్నా నేను. సో నేను గుండంకి వెళ్ళి లైక్ అలా మునిగేసి వచ్చేసరికి 8:30 అవుతుంది. అక్కడ షాప్ వాళ్ళు చెప్పినారనమాట, ఇప్పుడు వెళ్ళు 5 నిమిషాల్లో దర్శనం అయిపోతుంది. అండ్ సో నేను అనుకున్నా ఇక వెళ్ళిపోదాం, దర్శనం చేసేసుకుందాం అని చెప్పేసి వెళ్ళిపోయినా. దర్శనం ఆమె చెప్పినట్టు 5 మినిట్స్లో అయిపోయింది. నేను చెప్పిన కొన్నిసార్లు నాకు జల్దీ అయిపోయిందని చెప్పేసి. సో లక్కీగా నాకు దర్శనం కూడా అయిపోయింది. నేను ఎక్కడ బంద్ చేస్తారో అనుకున్నాను నేను. సో ఇప్పుడు ఏంటంటే ఇది వచ్చేసి మన టెంట్. ఫస్ట్ టైం నేను టెంట్ వేసుకొని వండుకుంటున్నా. సో నేను లోపలికి వెళ్ళి అంతా లైక్ ఏంటంటే వీడియో తీస్తూ చెప్పలేకపోయినా నేను. సో కొన్ని క్లిప్స్ అయితే తీసిన అనమాట, అంటే గుండం కాడికి వెళ్ళుడు, ఎంట్రన్స్ లైక్ అలాంటివన్నీ వీడియో తీసిన. బట్ ఏంటంటే అక్కడ పబ్లిక్లా ఇంకోటి ఏంటంటే దర్శనం చేసేసుకోవాలి జల్దీ అనే తొందరలో నేను ఏం చెప్పలేదు అనమాట. సో ఆ క్లిప్స్ మాత్రం వేస్తాను మీకు. సో ఇంకా మస్తు సఫకేషన్ అవుతుంది, ఉబ్బరిస్తుంది ఇక్కడ. సో ఫైనల్గా అయితే అనుకున్నది చేసేసినాం అనమాట. ఇప్పుడు వండుకుంటా. నాకు అంటే ఫుల్ టైర్డ్ అయిపోయినా నేను. నాకు ఇక రాత్రి ఏ టైంలో మేలుకు వచ్చినా కానీ వెళ్ళిపోతా. ఎందుకంటే నాకు రేపు నేను అక్కడ హైదరాబాద్లో ఉండాలి. అండ్ ప్లస్ నాకు 21st నాకు వేరే పని ఉంది అట్లా అనమాట, వేరే వర్క్ ఉన్నది. నాకు 21st వరకు ఫ్రీ లేను. దాని తర్వాత మళ్ళా నెక్స్ట్ వ్లాగ్ ఎక్కడికి వెళ్తున్నా ఏందనేది ఒక షార్ట్ వీడియో చేసి నేను చెప్తాను. ఇంకోటి ఏంటంటే ఫ్రెండ్స్ అంటున్నారు, కొందరు బయట కూడా అన్నారు వాయిస్ ఓకే అంత డిస్టర్బెన్స్ వస్తుంది వెహికల్స్ అది అని చెప్పేసి. సో ప్రజెంట్ ఏంటంటే నా దగ్గర మైక్ లేదనమాట. సో మైక్ లేకుండా జస్ట్ ఫోన్తోనే వచ్చిన వాయిస్ పెడుతున్నా. సో మైక్ కొనడానికి కూడా ట్రై చేస్తాను నేను. అంటే నెక్స్ట్ వ్లాగ్ అని చెప్పలేను కానీ సో కమింగ్ 2-3 వ్లాగ్స్లో కంపల్సరీ నేను మైక్ తీసుకొని మైక్తో షూట్ చేస్తాను నేను. సో దెన్ మీకు వాయిస్ ప్రాబ్లం అనేది ఉండదు. సో ఈ 2-3 వీడియోలకు అయితే జర అడ్జస్ట్ చేసుకోండి. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోవడం మర్చిపోకండి. ప్లీజ్ సపోర్ట్ మీ. థ్యాంక్ యూ సో మచ్. మీరు సపోర్ట్ చేస్తేనే నేను మరిన్ని వీడియోలు కూడా చేయగలుగుతాను నేను ఇట్లా. సో నెక్స్ట్ అప్డేట్ వరకు వెయిట్ చేయండి. అంటిల్ దెన్ బాయ్, సీ యూ. సైనింగ్ ఆఫ్ సందేశ్ వరల్డ్.